సింగరేణి ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో విలక్షణ తీర్పునచ్చిన నల్లసూరులు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో అభ్యర్థులు గెలుపోటములను డిసైడ్ చేసే వారి ఓట్ల కోసం పార్టీలు ఏం ఎత్తుగళ్లు వేస్తున్నాయి. ఏళ్లుగా సింగరేణి బావులతో పాటు కార్మిక వాడల్లో సమస్యల గండం తిష్టవేయడంతో ప్రభుత్వాలపై వారు గుర్రుగా ఉన్నారా? కార్మికులకు గుదిబండగా ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, రిటైర్డ్ కార్మికుల పెన్షన్ విధానంలో మార్పులు చేయకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెతో ఢిల్లీ గద్దను గడగడలాడించిన కార్మికులు ఢిల్లీ గద్దపైనే అధికారం చేపట్టడానికి ఎవరికి పట్టం కట్టనున్నారు? తెలంగాణలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏ ప్రాంతాల్లో ఏ వర్గాలకు చెందిన ఓటర్లు ప్రభావం చూపిస్తారో అనే లెక్కలను అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలో బేరీజు వేస్తున్నాయి. తెలంగాణలో కుల మతాలకు అతీతంగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలకు చెందిన ఓట్లు భారీగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు గెలుపోటములను నిర్ణయించే శక్తి సింగరేణి కార్మికుల ఓట్లపైనే ఆధారపడి ఉంది. సింగరేణి విస్తరించి ఉన్న 6 పార్లమెంట్ స్థానాల పరిధిలో కార్మికుల ఓట్లు కీలకం కానున్నాయి. నియోజకవర్గాల పరిధిలో దాదాపు 6 లక్షల మంది సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల ఓట్లు ఉన్నాయి. మరికొన్ని చోట్ల సైతం సింగరేణికి సంబంధించిన కుటుంబాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీరు తప్పకుండా ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం చూపే స్థాయిలో ఉన్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన ప్రధాన రాజకీయ పార్టీలు సింగరేణి సంస్థపై దృష్టి సారిస్తున్నాయి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ ను అధికారం నుంచి దించేసి కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీకి ఆదరించగా సిఐసి అనుబంధ సంఘమైన ఏఐటీయూసీకి పట్టం కట్టారు సింగరేణి కార్మికులు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి కార్మిక వర్గం ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఎన్నికల్లో సింగరేణి ఓట్లు గంపగుత్తుగా చేజిక్కించుకునేందుకు అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. మెజార్టీ కార్మికులు మద్దతును కూడగొట్టుకునేందుకు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రచారాన్ని నిర్వహించి వారి మద్దతును కూడగొట్టుకునేందుకు ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. గతంలో తమని గెలిపిస్తే సింగరేణి కార్మికుల నెత్తిపైన గుదిబండలా ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్పడం తప్ప కార్మికులకు ఒరిగిందేమీ లేదు. ఏ పార్టీ కూడా ఇప్పటికీ ఆ హామీని అమలు చేసింది దాఖలాలు లేవు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే అది ఒక ప్రధాన హామీగా మాత్రమే మిగిలిపోతూ వస్తుంది. వాస్తవానికి కార్మికులు సంపాదన చూస్తే ఏడాదికి లక్షల్లో ఉంటుంది. కానీ సంపాదించిందంతా ఆదాయపు పన్ను కట్టడానికే పోతుంది. సగటున ఒక్కో కార్మికుడికి 2 నెలల జీతం కోత పడుతుండటంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సింగరేణిలో భూగర్భంలో పనిచేసే కార్మికులకు 10,000 మాత్రమే ఆదాయ పన్నులో మినహాయింపు ఇస్తున్నారు. మొత్తం ఆదాయపు పన్ను రద్దు చేయాలని కార్మికులు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణలో 6 పార్లమెంట్ స్థానాల్లో సింగరేణి భూగర్భ గనులతో కలకల్లాడిన ప్రాంతాలు కాస్త ఇప్పుడు వెలవెలపోతున్నాయి. భూగర్భ గనులతో నష్టం వస్తుందనే సాకుతో సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్లు వైపు మొగ్గు చూపుతుంది. 1998-2000 వరకు 59 భూగర్భ గనులు ఉండగా 1,20,000 మంది కార్మికులతో సింగరేణి కలకల్లాడింది. రాను రాను భూగర్భ గనులను తగ్గిస్తూ రావడంతో ఇప్పుడు ఆ సంఖ్య ప్రస్తుతం 29 భూగర్భ గనులకు చేరింది. సింగరేణి యాజమాన్యం అధిక ఉత్పత్తిపై దృష్టి పెట్టి అండర్ గ్రౌండ్ మైన్లను ఓసీపీలుగా మార్చడం మొదలుపెట్టారు. తెలంగాణలో ప్రస్తుతం 19 ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. రాబోయే కాలంలో భూగర్భ గనులు ఇంకా తగ్గే అవకాశం ఉంది. కొత్త గనులకు అనుమతులు ఇవ్వాలని ఎన్ని మార్లు కోరుతున్నా అవి బట్టదాఖలు అవుతున్నాయి. ఫలితంగా కార్మికుల సంఖ్య తగ్గిపోతుంది.
గతంలో మాజీ సీఎం కేసీఆర్ అధికారంలోకి రాకముందు వచ్చిన తరువాత తమ పార్టీ ఓసీపీలకు వ్యతిరేకమని నూతన భూగర్భ గనులకు ఏర్పాటు చేసి సింగరేణి ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేస్తామని ఎన్నికల సందర్భంలో హామీ కూడా ఇచ్చారు. కానీ కార్మికులకు ఇచ్చిన హామీలు మాత్రం హామీలుగానే మిగలడంతో సింగరేణి యూనియన్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కార్మికులు తమ ఓటు ద్వారా సమాధానం చెప్పారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక సింగరేణి వ్యాప్తంగా రిటైర్డ్ అయిన కార్మికులకు పెన్షన్ విషయంలో తీరని అన్యాయమే జరుగుతుంది. ప్రతిసారి ఎన్నికల్లో రిటైర్డ్ కార్మికులకు ప్రధాన పార్టీలన్నీ వరాజల్ను గుప్పించడమే తప్ప ఒక్క హామీ నెరవేరలేదు. 1994 రిటైర్డ్ అయిన వంటి కార్మికులకు ఇప్పటి వరకు పెన్షన్ పెరగలేదు. తమ పెన్షన్ పెంచాలని రిటైర్డ్ కార్మిక సంఘం కార్మికులు కోర్టులో కేసులు వేశారు. చాలీచాలని పెన్షన్తో కార్మికులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దాదాపు 53,000 మందికి పైగా కేవలం 500 రూపాయలలోపే పెన్షన్ ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తమ రెక్కలు ముక్కలు చేసుకుని రక్తాన్ని ధారపోసి సింగరేణి నష్టాల బాటలో ఉంటే లాభాలు బాటలో పనిచేసేలా చేస్తే గతంలో ఇచ్చిన పెన్షన్తో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలా తాము కుటుంబంతో బ్రతుకు బండి నడపాలని రిటైర్డ్ కార్మికులు అంటున్నారు. అంతేకాకుండా కార్మికులకు సీఎంజీఎఫ్ సొమ్ము తీసుకుంటుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్కు అనర్హులు అవుతున్నారు. తమకు ఉన్న ఇబ్బందిని ఎవరైతే తీర్చుతారో ఆ పార్టీకి మాత్రమే తాము ఓటు వేస్తామని రిటైర్డ్ కార్మికులు అంటున్నారు.